శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద వసంతనర్తన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ విజేత అపార్ట్మెంట్ శాశ్వత అర్చన కొరకు 1116 రూపాయలు స్వామివారికి చెల్లించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి స్వామివారి అనుగ్రహాలని ఆలయ కమిటీ తరఫున మనవి చేస్తున్నాను. టి నర్సయ్య 201 రూపాయి చెల్లించడం జరిగింది. వారికి వారికి స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆలయ కమిటీ తరఫున మనవి చేస్తున్నాను. గట్టి విజయ్ గారు స్వామివారికి 101 రూపాయి చెల్లించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని ఆలయ కమిటీ తరఫున పి గంగామోహన్ గారు వారి అనుగ్రహం ఉండాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. జరిగినది. వారికి వారి కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుచున్నాం. కృష్ణాచారి గారు స్వామివారికి శాశ్వత అర్చన కొరకు 1116 చెల్లించడం జరిగింది. అశోక్ ఎండి గారు శాశ్వత అర్చన కొరకు
1116 చెల్లించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని ఆలయ కమిటీ తరఫున మనకి రమారమణ గోవింద గోవింద ఇద్దరి రాయండి చెప్పమ్మా ఇంతల ఫోన్ పే రాయండి. కేతన్ గంగాధరనాం దేశ్య రమానాం దేశ్య భోజనాం దేశ్య యతిస్నాం దేశ్య పావనాం దేహ యజనుగురుద్రోధస్య నిద్రాణాం దేశ్య నిహితానాం దేశ్య వినీనాం దేశ్య కుటుంబో దక్షిణానాం దేశ్య సుమృతివారస్య ఇమానస్కులో భవస్య గోవర్లాడునాం దేశ్య సర్లానాం దేశ్య సాంసాయనాం దేశ్య వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నమః. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆర్మూర్ డివిజన్లో గల విశాఖ నగర్లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉదయం 5 గంటల నుంచి భక్తుల సందర్శనం కొరకు గత 2 రోజులుగా అహర్నిశలు కృషి చేసి ఆలయ కమిటీ భక్తుల సేవా కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి ముందుగా ఉండి ఆలయంలో పూజా కైంకర్యాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఇట్టి సేవా కార్యక్రమంలో చుట్టుపక్కల భక్తజనులు, ఆర్మూర్ డివిజన్లోని భక్తజనులు, విశాఖ నగర్, విశాఖ వినాయక విజేత నందకం అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రులైనందుకు ఆలయ కమిటీ తరఫున అందరికీ మరొకసారి అభినందన చెప్తూ ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయంకు ఇచ్చేసిన భక్తులందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తున్నందుకు కమిటీ తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తూ ఇట్టి సేవా కార్యక్రమాన్ని సమాజంలో అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మీడియా మిత్రులకు,
ఛానల్ మిత్రులకు కూడా మరొకసారి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా కేసీఎస్ వారికి, సత్య టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. స్వస్తి.